హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ విధంగా పాటలు పాడుతూ మీ మధ్యకి రావడానికి గల కారణం ఏమనంటే, యేసు ప్రభువారు ఒక మాట చెప్పి ఉన్నారు. ఏమనంటే, చిన్నపిల్లల స్వభావం కలిగిన వారే పరలోక రాజ్యానికి వారసులని చెప్పారు. మరి చిన్నపిల్లలేంటి, పరలోకం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, చిన్నపిల్లలను మనం ఏమంటాం? వారు దేవునితో సమానం అంటాం. వాళ్ళకి ఎటువంటి పాప దోషాలు ఏమీ కూడా తెలియవు. మరి పెద్దలు ఏ విధంగా నేర్పిస్తే అదే విషయాలను వారు నేర్చుకుంటారు. ఏదైతే చూస్తారో దాన్ని అనుసరించే వారిగా ఉన్నారు. కనుక మరి చిన్నపిల్లలు నా యొద్దకు రానియుడి, వారిని ఎంత మాత్రం ఆటంకపరచవద్దు, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్పాడు. కనుక చిన్నపిల్లల స్వభావము, లేకపోతే లోపడేటువంటి స్వభావము, మాట వినేటువంటి స్వభావము మనం కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను నన్ను మరి ఎక్కడ తీసుకుని వెళ్తాడంటే పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. మనకు అన్నీ తెలుసు, లేకపోతే రకరకాలుగా మనకు ఉండేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటే కనుక మనము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక చిన్నపిల్లలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనము కూడా ఆయన పిల్లలమే. మరి నిన్ను నన్ను సృష్టించాడు కాబట్టి మనం ఆయన సృష్టి అయి ఉన్నాం. ఆయన ద్వారా మరి లోకంలోనికి వచ్చి ఉన్నాం. మనం ఆయన బిడ్డలమై ఉన్నాం. కనుక ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి ప్రేమను మరి కోల్పోయినటువంటి కుమారుడు ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో పరలోకానికి నా తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఇంకా మరి నా తండ్రి కుమారుని కాదు, ఆయన పనివారిలో ఒకటిగా చేరాలని ఆయన అనుకున్నాడు. కానీ మరి తండ్రి అయితే దూరంగా ఉండగానే చూచి పరిగెట్టుకుని వెళ్ళి ఆ కుమారుడి మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మరి ఆ కుమారుడిని ఇంట్లో చేర్చుకున్నాడు. కనుక మనం ఒకవేళ మన తండ్రికి లేకపోతే వ్యతిరేకంగా పాపం చేసిన, మరి తప్పులో దిగజారిపోయినా, లేకపోతే ఇతర పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా కానీ దేవుడు నిన్ను నన్ను క్షమించేవాడుగా ఉన్నాడు. ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, దినమెల్లా నా చేతులు చాపుచున్నాను. ఎవరి వైపు? లోబడనొల్లని ప్రజల వైపు, లేదా లోబడనొల్లని నా సృష్టి అయినటువంటి నా బిడ్డల వైపు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఎంతకాలము నీవు ఇంకా నిజ దేవుని తెలుసుకొనకుండా, లేకపోతే రకరకాల పరిస్థితులు గుండా వెళతావు ఆలోచించుకొని మనం చేస్తూ ఉన్నాం. మరి నిజ దేవుడు గురించి మేము కూడా ఒకనొక రోజున తెలుసుకున్నాం కాబట్టి మా ప్రాంతీయ మిత్రులను మీకు కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాం. కనుక తప్పనిసరిగా యేసు ప్రభు గురించి తెలుసుకొనండి, యేసు ప్రభుని అంగీకరించండి. మేము ఇచ్చేటువంటి కరపత్రికలు చదవండి. మరి